Hello guys, welcome back to our channel CAI Student Ajay. This is your Ajay. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి స్కిల్స్ టు లెర్న్. ఒకసారి ఈ కామెంట్ అయితే చూడండి. ఏం స్కిల్స్ నేర్చుకోవాలో కూడా చెప్పు బ్రో అని చెప్పి మన లాస్ట్ వీడియోకి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో మన లాస్ట్ వీడియో టైం ఇన్వెస్ట్మెంట్ ఆన్ స్కిల్స్ అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో కనుక మీరు ఇంకా చూడకపోతే పైన ఐ కార్డ్స్ లో ఇస్తాను చూడండి. ఒకవేళ ఐ కార్డ్స్ లో లేకపోతే కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఆ వీడియో లింక్ అనేది. ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. సో ఈ రోజు మనం అయితే స్కిల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ స్కిల్స్ అనేవి చాలా టైప్స్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. బట్ మనం మాట్లాడుకునేది ఆ స్కిల్స్ అన్నిటి గురించి కాదు. జస్ట్ 4 టైప్స్ ఆఫ్ స్కిల్స్ గురించి అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఎందుకు ఈ 4 టైప్స్ ఆఫ్ స్కిల్స్ గురించి మాత్రమే చెప్తున్నాను అంటే స్కిల్స్ అనేవి చాలా టైప్స్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. బట్ మనకి ఉపయోగపడే అంటే ఫ్యూచర్ లో డిమాండ్ ఉండబోయే స్కిల్స్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. ఈ 4 టైప్స్ ఆఫ్ స్కిల్స్ లో మళ్ళీ కొన్ని స్కిల్స్ అంటే ఒక 10 స్కిల్స్ అనేవి చెప్తాను అనమాట. డిమాండ్ అంటే ఫ్యూచర్ లో డిమాండ్ ఉండబోయేటువంటి స్కిల్స్ ఏంటి అని చెప్తాను అనమాట. అండ్ గైస్, నేను ఈ వీడియోలో అయితే ఏ ఒక్క స్కిల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయను. సో ప్రతి స్కిల్ కూడా ఫాస్ట్ గా అంటే ఆ యొక్క నేమ్ అని చెప్పుకుంటూ వెళ్తాను అనమాట. సో మీరైతే మీకు ఏ స్కిల్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో ఆ స్కిల్ గురించి ఇంకా రీసెర్చ్ చేసి ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది తెలుసుకోండి. సో ఎందుకంటే ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తే వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది అనమాట. ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సో అందుకని కొంచెం ఫాస్ట్ గా కూడా మాట్లాడుతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో గైస్, మీరైతే thumbnail లో చూసే ఉంటారు. సో నేనైతే 4 టైప్స్ ఆఫ్ స్కిల్స్ గురించి చెప్పబోతున్నాను. అవి వచ్చేసి టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్, క్రియేటివ్ స్కిల్స్. ఈ 4 టైప్స్ ఆఫ్ స్కిల్స్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. సో ఈ 4 టైప్స్ ఆఫ్ స్కిల్స్ లో డిమాండ్ ఉండేటువంటి 10 స్కిల్స్ అంటే ఈచ్ టైప్ ఆఫ్ స్కిల్ లో 10 స్కిల్స్ అయితే చెప్తాను. అంటే మీరు డిసైడ్ అవ్వండి ఇందులో నేను ఏది చేయగలను అని చెప్పి మీరు డిసైడ్ అవ్వండి. అంటే ఇవే చేయమని అయితే చెప్పట్లేదు, మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి. ఇంకొక విషయం ఏంటంటే నేను ఇవి బాగా రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రం చెప్తున్నాను అనమాట. ఫోన్ లో చూసి చెప్తున్నాను కదా అని చెప్పి గూగుల్లో చూసి చెప్తున్నాను అని అనుకోకండి. అంటే గూగుల్లో సెర్చ్ చేశాను ఆల్రెడీ. సో ఇవి చూడండి, ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేసి ఇంకా సీనియర్స్ కూడా కొంతమంది సీనియర్స్ చెప్పినటువంటి స్కిల్స్ అన్నమాట. అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఇవన్నీ కూడా టెక్స్ట్ ఫార్మాటెడ్ లో ఇది నా నెంబర్ ఇంకో నెంబర్. సో ఆ నెంబర్ కి నేను పంపడం జరిగింది అనమాట ఇవన్నీ. సో అవి చూసి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ మీరు నువ్వు గూగుల్లో కూడా చెప్పేసావు బ్రో అని చెప్పి అనకండి. సో ఇంకా ఏ మాత్రం కూడా ఆలోచన చేయకుండా మన ఫస్ట్ టైప్ ఆఫ్ స్కిల్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టైప్ ఆఫ్ స్కిల్ వచ్చేసి టెక్నికల్ స్కిల్స్. సో టెక్నికల్ స్కిల్స్ అంటే ఏంటి అంటే మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ కి సంబంధించి కానీ, ఒక స్పెసిఫిక్ టెక్నాలజీ గురించి కానీ, లేదా ఒక స్పెసిఫిక్ టూల్ గురించి కానీ నేర్చుకోవచ్చు అనమాట. ఈ యొక్క టెక్నికల్ స్కిల్స్ లో అంటే వాటికి సంబంధించి మాత్రమే ఉంటాయి. లైక్ ఒక సాఫ్ట్వేర్ కి సంబంధించి కానీ, ఒక టెక్నాలజీకి సంబంధించి కానీ ఉంటాయి అనమాట. సో మీకు చెప్తాను అసలు ఏమున్నాయి స్కిల్స్ అని చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. సో టెక్నికల్ స్కిల్స్ లో ఫస్ట్ వచ్చేసి క్లౌడ్ కాంపౌండింగ్. మీరు వినే ఉంటారు గూగుల్ క్లౌడ్ అని చెప్పి, ఇంకా ఉంటాయి కదా ఏడబ్ల్యూఎస్ ఒకటి ఉంటుంది. అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని చెప్పి ఇది ఒక క్లౌడ్ ఉంటుంది. ఇది కాకుండా ఇంకోటి ఎస్జ్యూర్ అనుకుంటే ఇవి ఒకటి ఉంటాయి క్లౌడ్స్ అనమాట. ఈ యొక్క క్లౌడ్ కాంపౌండింగ్ అనేది ఒక మంచి స్కిల్ అనమాట. ఫ్యూచర్ లో కూడా దీనికి మంచి డిమాండ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో దీనికి కూడా చాలా డిమాండ్ అయితే ఉండబోతుంది ఫ్యూచర్ లో అయితే. అండ్ డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్. సో నేను ప్రతి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ వాటి గురించి అంటే ఏం స్కిల్స్ ఉన్నాయనేవి అయితే చెప్తున్నానంటే. ఎందుకంటే ప్రతి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీ అయితే చాలా మంది వినే ఉంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే లైక్ జావా స్క్రిప్ట్ కానివ్వండి, పైథాన్ కానివ్వండి, ఇంకోటి ఏదో కానీ ఉంటుంది రూబీ అనుకుంటా. సో ఇవన్నీ లాంగ్వేజెస్ అనమాట. ఈ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి ఈ యొక్క ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చేయాలి అంటే. అండ్ ఇంకోటి వచ్చేసి మొబైల్ యాప్ డెవలప్మెంట్ అంటే ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి డివోప్స్ అండ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ చైన్ డెవలప్మెంట్. సో ఇది నేను కూడా రీసెంట్ గా చాలా సార్లు విన్నాను అనమాట, బ్లాక్ చైన్ డెవలప్మెంట్ అని చెప్పి. అండ్ ఇంకోటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డెవలప్మెంట్ అంటే ఐఓటి డెవలప్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్ అంటే హెచ్టిఎంఎల్ అంటే ఇవి ఏంటి అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట.
సో ఇది లాంగ్వేజ్ అండ్ సిఎస్ఎస్ అని చెప్పి ఉంటుంది, ఇది కూడా లాంగ్వేజ్. అండ్ రియాక్ట్ అని చెప్పి, యాంగులర్ అని చెప్పి ఉంటాయి అనమాట. వెబ్ డెవలప్మెంట్ సంబంధించి అవన్నీ కూడా నేర్చుకోవాలి. సో ఇప్పుడు చెప్పినటువంటి ఈ 10 అయితే టెక్నికల్ స్కిల్స్ అన్నమాట. ఇవే కాదు ఇంకా ఉంటాయి. అండ్ ఇప్పుడు డిమాండ్ ఉన్నవి అండ్ ఫ్యూచర్ లో డిమాండ్ ఉండబోయేవి ఇవన్నమాట. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, సో నేను ఇవన్నీ ఎలా నేర్చుకోవాలి అని చెప్పి. సో అంటే వీడియో ఎండింగ్ లో చెప్తాను ఎలా నేర్చుకోవాలి. అంటే ఉంటాయి కదా కొన్ని వెబ్సైట్స్ గట్రా, చెప్తాను వీడియో ఎండింగ్ లో. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇంకొకటి వచ్చేసి, అంటే ఇంకొక టైప్ ఆఫ్ స్కిల్ వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్ అన్నమాట. ఒక సాఫ్ట్ స్కిల్స్ అంటే మన యొక్క పర్సనాలిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో వీటినే సాఫ్ట్ స్కిల్స్ అంటారు. అంటే ఈ యొక్క సాఫ్ట్ స్కిల్స్ లో ఏముంటాయని చెప్పి కూడా ఇప్పుడు నేను చెప్తాను. సో సాఫ్ట్ స్కిల్స్ లో వచ్చేసి కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్ అన్నమాట. ఒక టీం వర్క్ అనేవి లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ అండ్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్. ఇది అయితే చాలా ఇంపార్టెంట్, లీడర్షిప్ అనేది. అండ్ టైం మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్. మీరు లాస్ట్ వీడియో చూసుంటే అర్థమవుతుంది, నేను టైం ఇన్వెస్ట్మెంట్ స్కిల్స్ అని చెప్పి చేశాను వీడియో. సో ఈ యొక్క టైం మేనేజ్మెంట్ అనేది కూడా ఒక స్కిల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్, పబ్లిక్ స్పీకింగ్ అండ్ ప్రెజెంటేషన్. ఇది పబ్లిక్ స్పీకింగ్ అండ్ ప్రెజెంటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అండ్ కొలాబరేషన్ అండ్ నెగోషియేషన్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అన్నమాట. సో ఈ యొక్క కంటిన్యూస్ లెర్నింగ్ అంటే నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నాను, మేబీ నెక్స్ట్ వీడియో చేస్తాను అనమాట. రియాలిటీ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ అని చెప్పి చేద్దాం అనుకున్నాను. ఓకే, రివీల్ చేసేసాను ముందే కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ స్కిల్స్. సో బిజినెస్ స్కిల్స్ అంటే లైక్ ఎంటర్ప్రెన్యూర్షిప్ లేదా మేనేజ్మెంట్, లేదంటే ముందు సాఫ్ట్ స్కిల్స్ లో చెప్పాం లీడర్షిప్ అని చెప్పి, అండ్ ఫైనాన్స్ సంబంధించి లేదా హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించి ఇవన్నమాట బిజినెస్ స్కిల్స్ అంటే. అంటే ఇంకా మీకు చెప్తాను అందులో ఏముంటాయి అని చెప్పి చూడొచ్చు. డిజిటల్ మార్కెటింగ్, సో ఇది బిజినెస్ స్కిల్ అనమాట. ఇది కూడా అంటే డిజిటల్ మార్కెటింగ్ ఉండాలి. లైక్ సోషల్ మీడియాలో మార్కెటింగ్ అనేది చేసుకోగలగాలన్నమాట బాగా. అంటే మీకు ఏదైనా ఒక స్టార్ట్అప్ ఏదైనా ఉంటే ఐడియా, ఒక బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేస్తే దాని మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఈ కామర్స్ అండ్ ఆన్లైన్ బిజినెస్ మేనేజ్మెంట్. ఓకే, ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా సరే, స్టూడెంట్స్ కైనా సరే, లేదా పెద్దవాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్టూడెంట్స్ అయితే ఇప్పుడే చెప్తున్నాను వినండి, మీరు స్టూడెంట్స్ గా ఉన్నప్పుడే ఎర్నింగ్ స్టార్ట్ చేయాలి. సో ఎర్నింగ్ స్టార్ట్ చేయడమే కాకుండా ఆ ఎర్నింగ్ అనేది, ఆ యొక్క మనీ అనేది ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దేనికి ఖర్చు పెట్టాలి అని చెప్పి చాలా జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోవాలి. ఓకే, ఇదైతే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ రిక్రూట్మెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. అంటే మీకు ఒక స్టార్ట్అప్ ఐడియా ఉంది అంటే ఖచ్చితంగా ఇది ఆలోచించాలి, అది ఏ విధంగా యూజ్ అవుతుంది అసలు జనాలు. ఇది అంటే మీరు ఆ యొక్క స్టార్ట్అప్ ఐడియాతో ఒక ప్రొడక్ట్ అనేది డిజైన్ చేసి మీరు బయటికి రిలీజ్ చేశారు అంటే ఇది నిజంగా ఎవరికైనా యూజ్ అవుతుందా, ఎంతమందికి యూజ్ అవుతుంది అని చెప్పి ఈ విధంగా ఆలోచించాలి. ఇంతకుముందు మనం చెప్పాం ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్ అని చెప్పి. సో ఇందులో బిజినెస్ పరంగా ఆలోచిస్తే ఆ యొక్క ప్రొడక్ట్ అనేది మీరు బయటికి రిలీజ్ చేయాలంటే స్టార్టింగ్ లో అసలు ఎంతవరకు అది అమ్ముడు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సో ఎంత మనీ అనేది ఇన్వెస్ట్ చేయాలి, సో ఇటువంటి ప్లానింగ్ అంతా కూడా తెలిసి ఉండాలి అనమాట. దాని మీద స్కిల్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ ఇంటెలిజెంట్ అండ్ డేటా విజువలైజేషన్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ని బయటికి రిలీజ్ చేయాలి అని అనుకున్నారు అంటే అసలు ఫస్ట్ మీరు ఆ ప్రోడక్ట్ అనేది ఏ విధంగా డిజైన్ చేయాలి అనేది మీకు ఒక ఉండాలి, ఒక థాట్ అనేది ఉండాలి, ఒక విజువలైజేషన్ అనేది మీ మైండ్ లో ఉండాలి. సో అది. నెక్స్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ లాజిస్టిక్స్. నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ ట్రేడింగ్ అని చెప్పి వింటూ ఉంటారు చాలా మంది. అంటే ఈ ట్రేడింగ్ అంటే షేర్స్ అనేది డివైడ్ చేయాలి, మీ యొక్క మార్కెట్ క్యాప్ ని బట్టి ఈ యొక్క ట్రేడ్స్ అనే ఈ షేర్స్ అనేవి డివైడ్ చేయడం జరుగుతుంది. లేదా మీ యొక్క ఒక్కొక్కసారి మీ యొక్క షేర్స్ అనేవి మీ యొక్క మార్కెట్ క్యాప్ ని కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీటి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్. ఇవైతే బిజినెస్ స్కిల్స్ అనమాట. సో మీరు ఏదైనా ఒక మీకు ఏదైనా స్టార్ట్అప్ ఐడియా కనుక ఉంటే అసలు ఈ యొక్క ఐడియా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఇది నిజంగా యూజ్ అవుతుందా,
ఒకవేళ ఇది స్టార్ట్ చేస్తే నిజంగా సక్సెస్ అవుతుందా ఈ యొక్క ఐడియా అనేది ఆలోచించుకోండి. అసలు ఒకవేళ దీన్ని బయటికి రిలీజ్ చేయాలంటే ఫస్ట్ దీని మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలి? సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మీరు ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి క్రియేటివ్ స్కిల్స్ అనమాట, విచ్ ఈస్ అవర్ ఫేవరెట్ స్కిల్, రైట్? సో ఈ యొక్క క్రియేటివ్ స్కిల్స్ అంటే ఏం లేదు, లైక్ ఆర్ట్ కానివ్వండి, లేక డిజైన్, మ్యూజిక్, రైటింగ్, ఇంకేముంటాయి, ఇటువంటివన్నీ కూడా క్రియేటివ్ స్కిల్స్ లోకి వస్తాయి అనమాట. సో ఈ యొక్క క్రియేటివ్ స్కిల్స్ లోకి ఏమొస్తాయి అంటే గ్రాఫిక్ డిజైన్ అండ్ విజువల్ ఆర్ట్స్ అని చెప్పి వస్తాయి. ఇంతకుముందు మనం బిజినెస్ స్కిల్స్ లో చెప్పాం, లైక్ విజువలైజేషన్ అని చెప్పి, డేటా విజువలైజేషన్ అని చెప్పి అన్నాం. సో మీరు ఒక ప్రొడక్ట్ అనేది అంటే ప్రతిదానికి ఒకదానికి లింక్ ఉంటుంది అనుకోండి. బట్ మీరు ఒక ప్రొడక్ట్ ఏదో అనుకున్నారు సంథింగ్, మీ యొక్క స్టార్ట్అప్ ఐడియాతో, బట్ దాన్ని ఏ విధంగా డిజైన్ చేయాలి, ఐ మీన్ దాని యొక్క షేప్ ఏ విధంగా డిజైన్ చేయాలి అనేది దానికి ఖచ్చితంగా ఫస్ట్ అయితే ఒక ఆర్ట్ అయితే డ్రా చేయించాలి కదా. సో ఈ అటువంటి చోట ఇది ఉపయోగపడుతుంది అనమాట, లైక్ గ్రాఫిక్ డిజైన్ అండ్ విజువల్ ఆర్ట్స్. అంటే డ్రా చేయడం అంటే ఇప్పుడు అన్ని గ్రాఫికల్ గానే కదా, ఏం ఇప్పుడు చార్ట్స్, పెన్స్ ఏం ఇప్పుడు యూజ్ చేయట్లే కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూఎక్స్ అండ్ యూఐ. సో అర్థమై ఉంటుంది చాలా మందికి. ఇది కూడా ఈ మధ్య నేను చాలా రీసెంట్ గా కూడా చాలా సార్లు విన్నాను. యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే యూఎక్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ యూఐ డిజైన్ అంటారు. సో దీనికి కూడా చాలా డిమాండ్ ఉంటుంది అని చెప్పి విన్నాను నేను. నెక్స్ట్ వీడియో ప్రొడక్షన్ అండ్ ఎడిటింగ్. సో వీడియో ఎడిటింగ్ కి అయితే ఇప్పుడైతే చాలా డిమాండ్ ఉంది. గుర్తుపెట్టుకోండి, వీడియో ఎడిటింగ్ కి ఇప్పుడే కాదు ఫ్యూచర్ లో కూడా చాలా డిమాండ్ అయితే ఉంటుంది అనమాట వీడియో ఎడిటింగ్ కి. సో గుర్తుపెట్టి ఈ స్కిల్స్ అన్ని ఏంటంటే ఈ స్కిల్స్ తో మన ఫ్యూచర్ లో ఒకవేళ జాబ్ లేకపోయినా సరే ఈ యొక్క స్కిల్స్ తో ఎర్న్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ రైటింగ్ అండ్ కంటెంట్ క్రియేషన్. నెక్స్ట్ ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ మీడియా. ఇది చాలా మందికి ఫేవరెట్ అనమాట, ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ మీడియా అని చెప్పి. నెక్స్ట్ గేమ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్. ఇప్పుడు చాలా మంది గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా. సో గేమ్స్ ఆడేటప్పుడు ఆలోచించండి ఒకసారి, ఈ యొక్క గేమ్స్ ఆడుతున్నాం కదా, లైక్ అంటే గేమ్ నేమ్స్ గట్రా చెప్పను కానీ మీ యొక్క గేమ్స్ ఆడేటప్పుడు మీకు అంటే మీరు రియల్ గా ఆడుతున్నట్టు మీ యొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా ఆ యొక్క గేమ్ ని ఏ విధంగా క్రియేట్ చేశారు అనేది మీరు ఒకసారి ఆలోచించండి. లైక్ అండ్ యానిమేషన్ అండ్ 3D మోడలింగ్. నెక్స్ట్ వచ్చేసి వెబ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ డిజిటల్ ఇలిస్ట్రేషన్ అండ్ ఆర్ట్. నెక్స్ట్ మ్యూజిక్ ప్రొడక్షన్ అండ్ ఆడియో ఇంజనీరింగ్. సో ఇవైతే ఫ్యూచర్ లో డిమాండ్ ఉండేటటువంటి స్కిల్స్ అనమాట. గైస్, ఇందాక చెప్పాను కదా, మీ అందరికి డౌట్ వచ్చే ఉంటుంది. సో ఇవన్నీ మేము ఎలా నేర్చుకోవాలి బ్రో అని చెప్పి మీకు చాలా డౌట్ వచ్చే ఉంటుంది. సో ఏం లేదు అంటే ఇది ప్రమోషన్ కట్ట కాదు కానీ నాకు నా సీనియర్స్ సజెస్ట్ చేసినటువంటి ఒక వెబ్సైట్ అయితే చెప్తాను. అది ఏంటి అంటే యుడేమి అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో లింక్ గట్ట మీకు ఎక్కడ ప్రొవైడ్ చేయను, మీరు గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్ సెర్చ్ చేయండి. సో యుడేమి అని చెప్పి. సో ఇది వెబ్సైట్ అవైలబుల్ ఉంటుంది, అలాగే అప్లికేషన్ అంటే యాప్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఇందులో ఫ్రీ కోర్సెస్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ పెయిడ్ కోర్సెస్ కూడా ఉంటాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒక ఇందులో ఫ్రీ కోర్సెస్ కి ఎటువంటి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయరు, పెయిడ్ కోర్సెస్ కి అయితే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మాకు ఇప్పుడు సర్టిఫికేట్ అంతా ఏమీ అవసరం లేదు బ్రో, జస్ట్ మేము తెలుసుకుంటాం ఈ యొక్క స్కిల్ ఏంటి అని అనుకుంటే ఫ్రీ క్లాస్ అంటే ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, తీసుకుని చూడొచ్చు మీరు. అలా కాదు బ్రో, మాకు ఫ్రీ కోర్సెస్ కాదు, మాకు పెయిడ్ కోర్సెస్ కావాలి, సర్టిఫికేట్ కావాలా, అంతేకాకుండా ఫ్రీ కోర్సెస్ తీసుకుంటే మేము అంత ఇంట్రెస్ట్ గా వినం క్లాసెస్ కట్టా అని అనుకుంటే పెయిడ్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. అంటే మాక్సిమం ఫ్రీ కోర్సెస్ కూడా ఒకసారి ట్రై చేయండి, అందులో ఉంటాయి ఫ్రీ కోర్సెస్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ పెయిడ్ కోర్సెస్ కూడా ఉంటాయి అనమాట. గుర్తుపెట్టుకుని ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు, నా సీనియర్స్ నాకు సజెస్ట్ చేసినటువంటి ఒక వెబ్సైట్ అనమాట. అండ్ ఇటువంటి వెబ్సైట్స్, ట్రస్టెడ్ వెబ్సైట్స్ మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తెలుసుకుంటారు అనమాట ఈ యొక్క వెబ్సైట్స్ ఉన్నాయి అని చెప్పి. ఈ యొక్క స్కిల్స్ అన్ని కూడా నేమ్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను, మీరు డిస్క్రిప్షన్ లో కూడా చూడొచ్చు ఈ యొక్క స్కిల్స్ అనేవి, ఐ మీన్ నేమ్స్ అనమాట. అండ్ మీరు ఏ స్కిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు, మీరు ఏ స్కిల్ అయితే నేర్చుకుందామని అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు మాక్సిమం మల్టిపుల్ స్కిల్స్ అనేవి నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే ఫ్యూచర్ లో మేబీ అంటే అన్ని స్కిల్స్ కి ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్స్ అన్నిటికీ ఫ్యూచర్ లో కూడా డిమాండ్ ఉంటుంది అని అయితే చెప్పలేము. సో మల్టిపుల్ స్కిల్స్ ఉండడం అనేది చాలా బెటర్ అనమాట. సో మల్టిపుల్ స్కిల్స్ అనేవి నేర్చుకోండి, టైం అయితే వేస్ట్ చేసుకోకండి. నేను ఇప్పటి వరకు చేసిన వీడియోలో మాక్సిమం అన్ని వీడియోలో కూడా చెప్పాను ఈ మాట అనేది, టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఓకే, సో మీరు ఈ వీడియో అయితే ఇక్కడ వరకు చూసారు అంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. సో
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.